హలో సార్ నేను ఎవరో ఏంటో అడగొద్దు, నేను చెప్పేది మాత్రం వినండి సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. ఫోన్ పెట్టే. సార్ నేను 1995 నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీ లైఫ్ లో నెక్స్ట్ 6 నెలలు జరగబోయే ఒక్క విషయం గురించి మీకు చెప్తాను సార్. 1965 ఫిబ్రవరి 28 అడ్వకేట్ జనరల్ గా మీకు ప్రమోషన్ వస్తుంది. ఆగస్ట్ 25 యాంటనీ కోసం మీరు ఫస్ట్ కేసు వాదిస్తారు సార్. ఆయన కోసం మీరు వాదించే 17 కేసుల్లోనూ గెలుస్తారు సార్. సరే. 1975 డిసెంబర్ 31వ తారీఖు యాంటనీ చచ్చిపోతారు సార్. యాంటనీ చచ్చిపోతాడా? ఏంటయ్యా టైం ట్రావెల్ అంటున్నావు, ఫ్యూచర్ అంటున్నావు, నువ్వు చెప్పేది ఏది నమ్మలేకపోతున్నానయ్యా. ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు నమ్మరు సార్, కానీ నేను చెప్పిన ఒక్కో విషయం జరిగే కొద్దీ మీరు నమ్ముతారు సార్. యాంటనీ చచ్చిపోయాక మీరు నన్ను పూర్తిగా నమ్ముతారు సార్. 1976 జనవరి 3వ తారీఖు ఏకాంబరం మీకు స్కెచ్ వేస్తాడు సార్. ఆ ఒక్క రోజు గనక మీరు తప్పించుకుంటే ఇక్కడికి ఫ్యూచర్ కి మీరు ప్రాణాలతో వచ్చేస్తారు సార్. ఒకవేళ నేను చెప్పినవన్నీ జరిగే అనుకోండి, 1995 జూన్ 18వ తారీఖు పాత బస్తీ గంట స్తంభం పండకుండా మార్క్ గరాజ్ కి 5:30కి రండి సార్. 1995 అంట, ఫ్యూచర్ అంట. వీడేదో పెద్ద జ్యోతిష్కుల్లా ఉన్నాడే. నీ పాటికి నువ్వు జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నా ఎప్పుడైనా వస్తాడా? ఆయన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తారు. నువ్వు వెళ్ళు, గంట స్తంభం వెనక నుంచో ఆయన వస్తున్నారేమో చూడు. రే వెళ్ళరా. ఈ టైం మిషన్ వచ్చినప్పటి నుంచి నా టైం బ్యాడ్ అయిపోయింది. మార్క్ గ్యారేజ్, పాత బస్తీ. యాంటనీ, రండి శివరామయ్య. శివరావు సార్ యాంటనీ కాదు, నేను మార్క్. 20 నిమిషాల ముందు ఈ ఫోన్ ద్వారా మాట్లాడి నేనే రప్పించాను. నువ్వేమంటున్నావు? మార్క్ అంటే యాంటనీ వాళ్ళ అబ్బాయి మార్క్వా? కట్టుకున్న పెళ్ళామని కూడా చూడకుండా మా అమ్మని చంపాడే ఆ పాపిస్టోడి కొడుకునే సార్ నేను. తన స్వార్థం కోసం ఒక ఊరినే రౌడీ మూకగా మార్చాడే ఆ రౌడీ కొడుకునే సార్ నేను. ఏయ్! ఒక కొడుకుగా కన్న తండ్రిని బాగానే అర్థం చేసుకున్నావు. జరగబోయేదంతా నాతో చెప్పి నన్ను 20 ఏళ్లు ముందుకు రప్పించావు. కానీ 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నేను నీకు చెప్పాలి కదా. వృత్తిరీత్యా యాంటనీని శత్రువుగా భావించిన ఏకాంబరం యాంటనీ మనుషుల్ని కట్టుబానిసలుగా చేసి హింసించడం మొదలుపెట్టాడు. ఏకాంబరం ఊరి జనం ముందు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టి మీ నాన్నని అందరి ముందు గొలుసులతో కట్టిపడేశాడు. యాంటనీ, తప్పు చేసినోడు నీకు కనిపిస్తే వాణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి విచారిస్తావంట కదా. ఇప్పుడు నేను నిన్ను విచారిస్తా. మోకాళ్ళ మీద కూర్చోరా, లేదంటే నీ పెళ్ళాన్ని చంపేస్తా. అంతవరకు ఎవరి కోసం దేనికోసం తల వంచిన యాంటనీ మీ అమ్మ కోసం. నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకే మోకాళ్ళ మీద కూర్చున్నావంటే, నీ కొడుకు మార్కుని ఎత్తుకొచ్చుంటే నా కాళ్ళు పట్టుకుని నాకే వాడివు కదా. అన్నా, జాకీ ఎక్కడున్నాడో తెలిసింది. వీడి కథను మీరు ముగించేయండి రా. ఒకవైపు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టారు, ఇంకోవైపు మీ నాన్నని చంపడానికి సిద్ధమైపోయారు. మా నాన్న ఏం చేశారు అప్పుడు?
అందరూ డాన్ యాంటనీ రావాలి, డాన్ యాంటనీ రావాలని వేడుకున్నారు. ఆఖరికి నిరాశే మిగిలింది అందరికీ. దానికి ఏకాంబరం ముందు మోకరిల్లిన వాడురా మీ నాన్న. అలాంటి వాడు మీ అమ్మని చంపుంటాడనుకుంటున్నావా? కలకత్తాకి, బాంబేకి ఆడపిల్లలను అమ్మడం హైదరాబాద్ లో ఎక్కువయ్యింది. అలాంటి హైదరాబాద్ లో యాంటనీ ఉన్న ఏరియాలో అమ్మాయిలందరూ సేఫ్ గా ఉంటారనే నమ్మకం వచ్చింది. జరిగింది 4 గోడల మధ్య ఉంటుంది. ఈ మేలు మర్చిపోలేవన్నయ్య. మీరందరూ భయపడకుండా వెళ్ళండి. మాతో ఉన్న వేదవల్లిని ఆ ఎమ్మెల్యే ఎత్తుకుపోయాడు. ఇలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోవాలి. చేయలేదండి. యాంటనీ రౌడీయే, కానీ ఊళ్ళో అందరికీ మంచి చేశాడు. మావా, మన గన్ ఫ్యాక్టరీకి బాంబే నుంచి 7.5 lakhs కి ఆర్డర్ వచ్చింది. 7.5 లక్షల యా. వద్దు మావా. ఎందుకు మావా? మన సోదరులకి గన్స్ అవసరం ఉంది, ఫ్రీగా పంపించు. పుట్టినప్పుడు చలనం లేని నిన్ను చనిపోయావని మంత్రసాని యాంటనీ చేతుల్లో పెట్టింది. ఆ రోజే మొదటిసారి యాంటనీ ఏడ్చాడు. వెళ్ళిపోకరా, వదిలి వెళ్ళిపోకరా. ఏ బిడ్డైనా తల్లి ఏడుపుతో పుడుతుంది, కానీ నువ్వు మీ నాన్న ఏడుపుతో పుట్టావురా. సార్, మా నాన్న చావకూడదు సార్, మళ్ళీ ప్రాణాలతో రావాలి సార్. అదెలా సాధ్యం? ఆ దుర్మార్గుడు ఏకాంబరం మీ నాన్నని చంపేశాడు కదా. సార్ సార్ సార్, ఈ ఫోన్ ద్వారానే చనిపోయిన మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో రప్పించాను సార్. 1975 December 31st క్లబ్లోనే కదా ఏకాంబరం మా నాన్నని చంపాడు. మా నాన్నని ఇప్పుడు క్లబ్కు వెళ్లకుండా అడ్డుకుంటే మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. సార్ భయపడకండి, ఫస్ట్ టైం ఎగురుతారు. ఏంటది? సార్ సార్ సార్, హలో, శివరావుని మాట్లాడుతున్నాను. చెప్పండి మావయ్య. యాంటనీ, ఈ ఒక్కరోజు నువ్వు బయటకెళ్లతో ఇంట్లోనే ఉండు. ఏం మావయ్య? క్లబ్ లో నిన్ను లేపేయడానికి స్కెచ్ చేశారు. స్కెచ్చా? అవునంటనీ. ఎవరు మావయ్య? ఆ ఏకాంబరం. యాంటనీ, దయచేసి ఈ ఒక్కరోజు నువ్వు బయటకెళ్ళొద్దు. మావయ్య, యాంటనీకి స్కెచ్ వేశారని తెలిసి కూడా ఇంట్లో కూర్చోడానికి నేనేమన్నా పిరికివానా? ఎన్ని గంటలకి ప్లాన్ చేశారు? రాత్రి 12:30కి. 10కి క్లబ్కు వెళ్తాను మావయ్య. యాంటనీ, చెప్పేది విను. వద్దా యాంటనీ? మా నాన్న ఏమన్నా సార్? నేనెంత చెప్పినా వినకుండా 2 గంటల ముందే బయలుదేరాడు బాబు యాంటనీ. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? పోనీ క్లబ్కు ఫోన్ చేసి చెప్దామా? లేదా ఎవరు చెప్తే వింటారు సార్? మా నాన్న జాకీ నాన్న సార్, జాకీ నాన్న చెప్తే వింటారు. ఆయన్ని మాట్లాడమందాం సార్. జాకీ, శివరావు మావయ్య. నాన్న నాన్న, అవును నాన్న, ఇప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసాయి. శివరావు సరే నాన్న గురించి అన్ని నిజాలు చెప్పారు. క్లబ్ లో ఏకాంబరమేగా నాన్నని చెప్పాడు. ఈ ఫోన్ లో ఇక్కడ డే టు టైం మార్చేస్తే పాస్ట్ కి మాట్లాడవచ్చు నాన్న. నేను ఇక్కడి నుంచి 1975 లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పాను నాన్న. కానీ మా నాన్న నా మాట వినకుండా క్లబ్ కు 2 గంటల ముందే వెళ్ళిపోయారు. కానీ మీరు చెప్తే మా నాన్న తప్పకుండా వింటారు. క్లబ్ కు ఫోన్ చేద్దాం నాన్న. శివరావు మావయ్య, ఏం చెప్తున్నాడు వీడు? అసలు నువ్వు ఎలా వచ్చావన్నది నాకు అర్థం కావట్లేదు. రేయ్, నాన్న, చచ్చిపోయిన యాంటనీతో నువ్వు ఎలా మాట్లాడవురా? ఫోన్
2 గంటల ముందే క్లబ్కు వెళ్తానని వాడెప్పుడు చెప్పాడ్రా? ఏంట్రా బంగారం కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నిజమే జాకీ, మార్క్ చెప్పినప్పుడు మొదట్లో నేను నమ్మలేదు. నన్ను చంపబోతున్నారని మార్క్ నన్ను ముందే హెచ్చరించడం వల్ల ఓ వారం ముందే పొరుగురు వెళ్లిపోయి నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఈ ఫోన్ వల్లే ఇప్పుడు నేను నీ ముందు ప్రాణాలతో ఉన్నాను జాకీ. నాన్న నైట్ 12:30కే స్కెచ్ వేశారు. మన 12కే ఫోన్ చేస్తే నాన్నని కాపాడొచ్చు. ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు. మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. అన్నా వీడు పుచ్చ పేల్చేనా? రేయ్, ఆంటనీ ముందు మోకాల మీద కూర్చోరా. నీ చివరి కోరిక ఏంటో చెప్పరా. నేను చెప్పబోయేది నువ్వు వినాలి యాంటోని. నా తమ్ముడు నీ వల్లే చనిపోయాడు. అందుకే నిన్ను చంపాలనుకున్నాను. రౌడీ అయినా తప్పుడు పనులు చేయకూడదని అందరికీ నీతులు చెప్పి నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు అనుకున్నాను. నువ్వు చెయ్యట్లేదు, కానీ నీ పేరుతో అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆపరా. ఈ ఫోను నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడింది, నువ్వు చచ్చి చావకుండా మళ్ళీ వచ్చింది, ఏది నాకు అర్థం కావట్లేదు. కానీ ఆంటనీ మంచివాడని వీడు తెలుసుకున్నాడా? యాంటనీ మంచివాడే కదా. మరి ఈ తప్పులన్నీ చేసేది ఎవరో తెలుసా యాంటోని? ఎవర్రా? నీ మిత్రుడు జాకీ మార్తాండా. అది నాకు నచ్చలా. అది నాకు నచ్చలా. ఆంటనీ మంచివాడని నీకు తెలియడం నాకు నచ్చలా. నేను జాకీని వేసేయడానికే వచ్చాను యాంటోని. టేబుల్ నెంబర్ 24 జాకీ మాట్లాడడానికి మటన్ సూప్. యాంటని చింతపండు పిక్క, నేను వేసుకున్న చుక్క, ఎక్కింది నాకు తిక్క, వాడు నాకు లెక్క, నువ్వు యాడకెళ్ళి దాక్కున్నా ఏస్తా నిన్ను పక్క. ఇక నన్ను యాంటని కంట్రోల్ చేయలేడురా. మార్తాండరా, డాన్ జాకీ మార్తాండా. టేబుల్ నెంబర్ 24 స్టేజ్ వెనకాలే ఉంది. జాకీ, యాంటనీని కాదని నువ్వేం చేయగలవు? రేయ్, వాడు బంగారు పిచ్చికైతే నేను బంగారు సంకెళ్ళు, వాడు భలే మాస్టర్ అయితే నేను భలే మనగాడు, వాడు తేనె మనస్సులు అయితే నేను మూగ మనస్సులు, వాడు అగ్గిరాముడైతే నేను పిడిగి రాముడినిరా. అదేంట్రా, ఏం చెడు చేసినా దాంట్లో మంచి ఉండాలనడం? చెడులేంట్రా మంచి, మంచిలేంట్రా చెడు? అదేంటి మంచి చెడు, చెడు మంచి? మంచిదంటే మంచిది, చెడ్డదంటే చెడ్డది. యాంటనీ మంచోడు, జాకీ చాలా చెడ్డోడు. యాంటనీ కిరాతకుడని ఊరి ప్రజలందరినీ నమ్మించి వాడి కన్న కొడుకి వాడిని అసహించుకునేలా చేసి అంతా బాగా జరుగుతుంటే నీ అబ్బా వచ్చి నీ సంగతి తర్వాత చూసుకుంటా. నాన్న ఏమంటే ఎవరా నాన్న? ఎవరు నీకు నాన్న? రోజు నువ్వు తిన్న తర్వాత నేను తింటున్నానే, దాని పేరు ప్రేమ? నేను తినే తిండిలో విషం ఉందో లేదో టెస్ట్ చేసే ఎలుక నువ్వు, నేను పెంచిన ఎలుక. ఉదయాన్నే నువ్వు గ్రీస్ అంటుకున్న ముహూర్తం కనిపిస్తావే, అప్పుడు యాంటనీ మొహం మీద నా చేతులతో మసిపూసినంత మహదానందం. నువ్వు మానానంటూ కాళ్ళు చుట్టూ తిరుగుతావే. ఇంకెన్నాళ్ళరా ఆ యాంటనీ కాళ్ళు పట్టుకుని కుక్కల తిరిగి రావడం, అప్పుడు యాంటనీ కుక్కల నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు లోపల నాకు సంతోషం. యాంటనీకి తెలియకుండా డ్రగ్స్ అమ్మాలి. ఏంటి జాకీ ఇదంతా? పుస్తకాలు పట్టుకునే పిల్లలు పొట్లాలు పట్టుకోకూడదు. యాంటనీకి తెలియకుండా అమ్మాయిలు అమ్మాలి, యాంటనీకి తెలియకుండా గన్స్ అమ్మాలి, యాంటనీకి తెలియకుండా ఇవన్నీ చేసి మనం సంపాదించింది కేవలం డబ్బా? పార్ట్నర్షిప్. ఈ కొలంబియన్ డాన్స్ తో పార్ట్నర్షిప్. ఇకపై జాకీకే ఫుల్ పవర్స్ ఉన్నాయి. పవరే లేని యాంటనీ ఎందుకు? బాయ్స్, ఇంకొద్ది సేపట్లో యాంటనీ